బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది సంబంధించి ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణంగా మనం భావించి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ఉగాది అంటే యుగమునకు ఆది. అయితే ఈ ఉగాదికి మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయి అనుకుంటారు. చాలా తక్కువ మొత్తంలో అసలు ఈ పేర్లు, ఈ 60 సంవత్సరాల పేర్లు ఎలా వచ్చిందో చెప్దాము. నారద మహామునీశ్వరులకు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారనమాట, ఈ వివాహం ఏంటండి, పెళ్ళి ఏంటి, వ్యవస్థ ఏంటి, ఈ యొక్క మానసికమైన ఒత్తిడి ఏమిటి, ఎందుకు అవసరమా అంటే, సరే నారద అవన్నీ తర్వాత నాకు ఒకసారి భూలోకానికి వెళ్దామని తీసుకొని వెళ్ళారంట నారదుల వారిని. భూలోకానికి వెళ్ళిపోతే భూలోకానికి వెళ్ళిన తర్వాత నాకు దాహం వేస్తుంది అంటే నారదుల వారిని పిలిచి, నాకు దాహం వేస్తుంది నీళ్లు తెమ్మంటే ఒక సరస్సులోకి వెళ్తే నారదుల వారు పొంగిపోయారు. ఎంత బాగుంది సరస్సు అని ఆ నీళ్ళలోకి మునిగిపోయారనమాట స్నానం చేద్దామని. మునిగి లేచేసరికి స్త్రీ రూపాన్ని దాల్చి, నా శరీరం ఎంత బాగుందని నారదుడు అన్న విషయాన్ని మర్చిపోయి అక్కడున్న ఉద్యానవనంలో సంచరిస్తుంటే ఒక రాజు చూసి మోహించి ఈ నారదుడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని పెళ్లి చేసుకున్నాడట. అలా పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు కలిపి 60 మంది సంతానం కలిగింది. ఆ 60 మంది సంతానము రాజుతో కలిసి యుద్ధం వచ్చినప్పుడు పోయి యుద్ధం చేసి రాజు చనిపోయాడు. ఆ 60 మంది సంతానం కూడా చనిపోయారు. అప్పుడు నారదులు ఆ చితాభస్మం మీద పడి ఏడుస్తుంటే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి చెప్పాడు, ఏటి నారదా ఇక్కడున్నావు, తెలిసిందా ఇప్పటికన్నా వైవాహిక జీవితం అంటే ఏమిటి, మానసిక ఒత్తిడి అంటే ఏమిటి అని అప్పుడు రియలైజ్ అయ్యారు. ఇదంతా విష్ణుమాయ అనుకున్నారు. కానీ మానస పుత్రులుగా జన్మించారు కదా, ఆ 60 మంది కూడా ఈ 60 సంవత్సరాల పేర్లు విభవ, ప్రభవ, ఈ ప్లవనామ సంవత్సరము, విరోధినామ సంవత్సరం, ఈ పేర్లన్నీ కూడా నారదుల సంతానం. కాబట్టి బ్రహ్మదేవుడిని అడిగి వరం పొంది ఈ తెలుగు సంవత్సరాలు, ఈ యొక్క హైందవ ధర్మంలో ఉన్న సంవత్సరం పేర్లన్నీ కూడా నా పుత్రుల పేర్లు పెట్టు అని చెప్పి పెట్టించారు. అలా ఆ సంవత్సరాల పేర్లు వచ్చి, అందుకే యుగమునకు ఆది, యుగానికంటే యుగాలు పుట్టించకంటే ముందే ఈ ఉగాది అనేటువంటిది ప్రారంభమయ్యింది. అలాంటి ఉగాదిలో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గురువు రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు, కేతువు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. గురువు రాజుగా ఉన్నందుకు మనమంతా కూడా మానవాళికి ఎన్నో గుణపాఠాలు వస్తాయి. రాజ్యాలు రాజులు కొట్టుకున్నప్పటికీ మనకు ప్రత్యేకమైన గుణపాఠం, ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా శిక్షించి మరీ మనకు గుణపాఠాన్ని ఇస్తాడు. కాబట్టి అన్ని రాష్ట్రాల వారికి అన్ని గుణపాఠాలు ఈ సంవత్సరం అవుతాయి. కేతువు మంత్రిగా ఉన్న కారణం చేత వాతావరణంలో మార్పులు, మంచి ఎండాకాలం విపరీతమైన వర్షాలు పడవచ్చు, మంచి వర్షాకాలం విపరీతమైన ఎండలో ఉండొచ్చు. అలాగే బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్నటువంటి తీరంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తీరంలో ఉన్న కెరటాల వల్ల అధికమైనటువంటి జన సంచారానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వాయు రూపంలో వచ్చేటువంటి, అంటే మనం కరోనా సమయంలో ఏదైతే గాలిలో తిరిగి వచ్చినటువంటి రోగములు వచ్చాయో ఈ సంవత్సరం కూడా అలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేతు మంత్రిగా వ్యవహరిస్తున్న కారణం చేత. ఇంతే కాకుండా ఈ సంవత్సరంలో ఒక దేశం ఇంకో దేశం మీద విపరీతమైన యుద్ధాన్ని ప్రకటించడం వల్ల భారతదేశంలో కూడా కొన్ని చోట్ల కొంత మేరకు ఆర్థిక సంక్షోభం రావచ్చు. మనందరం కూడా బిగ్ డాడీ అనుకుని వ్యవహరించేటువంటి అమెరికా లాంటి వాళ్ళు కూడా చాలా దీనమైన పరిస్థితికి రావచ్చు. మనం 2003 సంవత్సరంలో లేదా 2000 సంవత్సరంలో ఎలా అయితే ఇబ్బంది పడ్డామో అలాగే విపరీతమైన రెసిషన్ రావచ్చు. అమెరికా నుంచి చాలామంది వలసగా ఇండియా కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దయచేసి ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు, అమెరికాకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఆపండి. కావాలంటే లండన్ లాంటి చోటికి కానీ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలని అనుకోండి, దానివల్ల లాభమే తప్ప నష్టం లేదు. ఇక విశేషంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంబంధించి పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే లోపు సింహరాశి వారికి సంబంధించి ప్రప్రథమంగా చెప్తున్నానండి, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గుండె సంబంధిత విషయాల్లో షుగర్, బీపీల వంటి వాటిని సంబంధించి కంట్రోల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహరీత్యా కూడా వాటి యొక్క ప్రభావం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. వ్యాపారము అలాగే ఉద్యోగాల్లో మంచి అద్భుతమైనటువంటి అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ ఏదైనా సరే విపరీతమైనటువంటి ప్రెషర్ తీసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. వివాహం కానటువంటి వారికి వివాహ యోగ్యము, సంతానం కానటువంటి వారికి సంతాన యోగ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం కూడా 7. ఈ సంవత్సరం వీరు ఎవరి నుంచైతే ఎక్కువ మర్యాద పొందాలని ఎదురు చూస్తూ ఉంటారో
వారి నుండే కాస్త అవమానం కూడా పొందుతారు. అలాగే పరిస్థితుల ప్రభావం వల్ల వీరిలా మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వస్తారు. అలాగే వీరి ఆదాయం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా శ్రేష్టంగా ఉంటుంది. తొందరగా కూడా వీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వస్తుంది. విలాసాలకు ఎక్కువ డబ్బులు వ్యయం చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే అధికంగా వీరు ఏదైనా సరే మర్యాద కోరుకుంటున్నారో అక్కడి నుండే కాస్త ఏదైనా సరే ఎదురుగా మాటలు కూడా వీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా కొన్ని అవకతవకలు ఉండొచ్చు, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వీరెవరైతే శత్రువులు అనుకుంటున్నారో వారి వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి విఘ్నములు వీరు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి సంబంధించి ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాలకు సంబంధించిన విషయంలో వీరు ఊహించినటువంటి పరిణామాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే వ్యాపార సంబంధితమైనటువంటి విషయాల్లో నిక్కచ్చిగా ఉంటారు కాబట్టి లాభం కనిపిస్తుంది ఎక్కువగా. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా అధికారుల నుండి ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా అధిరోహించి అనుకూలమైనటువంటి పరిస్థితులని మార్చుకునేటువంటి అవకాశం ఉంది. గురుబలం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఉన్నటువంటి గురుబలాన్ని మీ యొక్క ఉద్యోగ, వ్యాపార, అలాగే వివాహ సంబంధితమైనటువంటి విషయాల్లోకి మార్చుకోండి. మొదట్లో చెప్పినట్టుగానే గుండె సంబంధితమైనటువంటి ఇబ్బందులు కలగొచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏవైనా సరే మీకు హెరిడిటీ పరంగా వచ్చేటువంటి వ్యాధులు అంటే షుగర్ కానీ, బీపీలు కానీ, లుకేమియా, వీటి గురించి మానిటర్ చేస్తూ ఉండండి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రథమార్థంలో కంటే కూడా ద్వితీయార్థంలో కొన్ని రకాలైనటువంటి అవకతవకలు ఎక్కువగా జరగవచ్చు, ఇబ్బంది పడవచ్చు. ప్రథమార్థంలో దాచుకున్నటువంటి ధనము కానీ ప్రథమార్థంలో మీరు ఏవైతే ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లానింగ్ ప్రకారంగా ద్వితీయార్థంలో పనులన్నీ కూడా ముందుకు సాగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే న్యాయకత్వమైనటువంటి ఒక అధికరణ సిద్ధితో లీడర్షిప్ క్వాలిటీస్తోని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే గృహిణులు ఇంట్లో నుండి ఏవైనా సరే వ్యాపారాలు చేసేటువంటి చిన్న వ్యాపారాలు చేసేటువంటి వారు అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. కుటుంబంలో మీ యందు గౌరవం పెరుగుతుంది. అలాగే మీ పట్ల చులకనగా మాట్లాడినటువంటి మీ కుటుంబ సభ్యులు లేదా మీ బంధువర్గంలో ఉన్నటువంటి వారు మీ మీద మర్యాద ఎక్కువగా చూపిస్తారు. మీకే అర్థం కాదనమాట ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి. అలాగే చేతి వృత్తులు చేసుకునేటువంటి వారు వారి యొక్క అధికారులతో కలిసి అనుకూలంగా పనులు చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఏదైతే ఆర్టిస్టిక్గా ఉండేటువంటి వాళ్ళు కాస్త చేతులతో ఎక్కువగా పనులు చేసేటువంటి వారికి సంబంధించి అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు. రాజకీయ నాయకుల విషయానికి వస్తే ప్రజాదరణ పెరుగుతుంది. వీరు అంతకు ముందు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ జనాలలో వీరి యందు పాజిటివ్ టాక్స్ కూడా ముందుకు వస్తాయి. వీరు ఏవైనా చిన్న మిస్టేక్ చేద్దాం అనుకుంటే కూడా వాటన్నిటినీ ఆపి ఎప్పటికప్పుడు సెల్ఫ్ మానిటరింగ్ కూడా వీరు చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సినిమా రంగానికి సంబంధించిన విషయానికి వస్తే ప్రధాన పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసేటువంటి వాళ్ళు, అలాగే కెమెరా ముందు కంటే వెనకాల కూడా ఏదైనా డౌట్ ఉంటే ప్రప్రథమంగా ఒకరిని కాంటాక్ట్ చేసేటువంటి విషయంలో కలిసేటువంటి వారందరికీ కూడా వీరి అవకాశం ఎక్కువ ఉంటుంది, వీరికి పనిచేసే అవకాశం ఎక్కువ ఉంటుంది, వీరికి ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. సింహరాశి జాతకులు సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం మంచిది. సత్యనారాయణ స్వామికి సంబంధించి దర్శనం చేసుకోవడం, అన్నవర క్షేత్రానికి వెళ్ళి దర్శించుకోవడం మంచిది. అలాగే వీరు ఆదివారం నాడు ఆదిత్య హృదయం చదవడం మంచిది, సూర్య అష్టకం చదవడం మంచిది. వీలైతే దగ్గరలో ఉన్నటువంటి అర్చకులతో సూర్య గ్రహానికి సంబంధించినటువంటి అరుణ పారాయణం చేయడం కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. సూర్య నమస్కారాలు నిత్యము చేయడము ఆరోగ్యానికి సంబంధించినటువంటి పురోవృద్ధి కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నవగ్రహ శాంతి హోమము ఆదివారం నాడు చేయించడం వలన వీరి జాతకరీత్యా ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి. అలాగే కాషాయము, నారింజ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రములు ధరించడం మంచిది. ఏవైనా సరే కలర్స్ ఏవి కలిసి వస్తాయి అని అంటే కాషాయము, నారింజ వర్ణంలో ఉండేటువంటివి ఎక్కువగా వీరికి కలిసి వచ్చేటువంటి కాలము. అలాగే ఆదివారం నాడు వీలైనంత వరకు కూడా ఎక్కడైనా గొడవలు జరుగుతున్నా, ఏదైనా డిస్కషన్ జరుగుతున్నా
పొరపాటున కూడా మీరు ఎక్కువగా గట్టిగా అరిచి మాట్లాడడం కానీ, ఏదైనా సరే గట్టిగా కాస్త కోపంతో మాట్లాడడం కానీ మంచి పరిణామం కాదు. అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి విషయం వలన అధికంగా స్ట్రెస్కి లోనవుతారు. అలాగే అధికంగా వేయించినటువంటి పదార్థములు తినడం కూడా మంచిది కాదు. ఎక్కువ ఆయిల్ ఫుడ్ని కంట్రోల్ చేస్తే మంచిది. ఈ సింహరాశి వారికి సంబంధించి గోచారంలో ఉన్నటువంటి గురు సంబంధితమైనటువంటి విషయాలు చూస్తే చాలా అనుకూలమైనటువంటి కాలము. ఎందుకంటే ఈ సంవత్సరంలో ప్రథమార్థం ఎప్పుడైతే ఈ యొక్క ఉగాది ప్రారంభమైందో ఆ ప్రారంభమైనప్పటి నుండి కూడా 11వ స్థానంలో గురుగ్రహ సంచారం వీరికి విశేషమైనటువంటి లాభము. అందున విద్యా ఉన్నత స్థానం యోగ్యంగా ఉంది. ఇదే కాకుండా శని కూడా గోచారముచే కుటుంబ సంబంధితమైనటువంటి విషయాల్లో ఎవరైనా సరే కుటుంబీకులకు సంబంధించి ఆరోగ్య సమస్యల వల్ల మీరు కాస్త బాధపడే అవకాశం ఉంది. అలాగే గోచారం ప్రకారంగా శని ఉన్నటువంటి అష్టమ స్థాన సంచారం వలన బాధ్యతలు పెరిగేటువంటి అవకాశం ఉంది. రాహుగ్రహ సంచారం వలన విదేశాల్లో ఉండేటువంటి వారితో ఏదైనా సంబంధాలు కలిసేటువంటి అవకాశం ఉంది. విదేశాలకు కూడా సంచారం చేసేటువంటి అవకాశం ఉంది. రాజకీయ రంగముల్లో కాస్త వెళ్ళేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అష్టమంలో ఉన్న శని రాజకీయ పరమైనటువంటి వారికి చాలా ఇంపార్టెంట్, అంత అనుకూలమైనటువంటి కాలం ఏమీ కూడా కాదు. కాబట్టి చూసుకుంటే ఈ యొక్క సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ముఖ్యమైనటువంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త వహించడం కూడా మంచిది.